నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ మనకి ప్రధానంగా కనిపిస్తున్నవి ఇదిగో మళ్ళీ ఇంకో ఏఐ ఫోటో వేశారు ఇక్కడ. అడవిని పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా? కూల్చివేత సమర్థనకు బదులు పర్యావరణంపై దృష్టి పెట్టండి. ఇప్పుడు కంచెగచ్చిబౌలి భూముల్లో హరిత విధ్వంసంపై సుప్రీంకోర్టు నిప్పులు. 100 ఎకరాల యథాస్థితిని పునరుద్ధరించాలి. ఇందుకు ఒక ప్రణాళికతో ముందుకు రావాలి, లేదా అధికారులు ఎందుకు జైలు పాలవుతారో చెప్పలేము. సెలవుల్లో బుల్డోజర్లతో చెట్లు ఎందుకు తొలగించారు? 1996 సుప్రీం మార్గదర్శకాలు ఎలా ఉల్లంఘించారు? హెచ్సియులో ఉన్న 2400 ఎకరాల్లో ఒక చెట్టు కూడా నరకొద్దని మేము ఆదేశించగలం. కంచెగచ్చిబౌలిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం. అక్కడ వన్యప్రాణులు ఎలా సంరక్షిస్తారో తదుపరి విచారణ వివరించాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశం. సో దీంతో పాటు స్మిత సభ్యులకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపైన ఏ వీడియో అయితే రీట్వీట్ చేసినందుకు. దీనికి సంబంధించి కేటీఆర్ ఏమన్నంటే, ఇకనైనా ప్రభుత్వం విధ్వంసాన్ని ఆపాలి. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. వన్యప్రాణాల పాలిట విలన్ గా రేవంత్ రెడ్డి. 400 ఎకరాలు కాపాడేందుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుప్రీంకోర్టు తీర్పు సర్కారుకు చంపబెట్టండి. అక్కడ ఆర్థిక దోపిడీ, 400 ఎకరాలు తాకట్టు, వేలంపై స్టే విధించాలి. చట్టాల ఉల్లంఘన, అక్రమాలపై విచారించాలి. మార్గదర్శకాలను కాదని పర్యావరణ విధ్వంసం, మినహాయింపుల మాటలు అనేక చెట్లు నరికివేత అంట. ఇక హామీలపై నిలదీస్తే లాఠీ చార్జ్. మంత్రి పర్యటనలో పోలీస్ జులుం. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత. తులం బంగారం ఏమైందని జూపల్ నిలదీసిన ఎమ్మెల్యే వేముల. అరుపులు కేకలతో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు. నిజామాబాద్ కలెక్టర్ సాక్షిగా దాష్టికం, పలువురికి గాయాలు. లాఠీచార్జ్ నిరసిస్తూ రోడ్డుపై బయటించిన ప్రశాంత్ రెడ్డి. సమాధానం చెప్పకుండానే సభ వెళ్ళిపోయిన మంత్రులు. ఇక దస్తావేజులు లేకుంటే వక్ఫ్ ఆస్తులు కాదంటారా? ప్రకటిత ఆస్తులను డినోటిఫై చేయొద్దు. హిందూ ట్రస్టుల్లో ముస్లింలు చేర్చుకుంటారా? వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలు మాత్రమే ఉండాలి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎవరన్నా ఉండొచ్చు. సుప్రీంకోర్టు ప్రతిపాదన వ్యతిరేకించిన కేంద్రం. వక్ఫ్ పిటిషన్లపై నేడు కూడా కొనసాగుతున్న విచారణ. ఇక తులం బంగారం 98,100 రూపాయలు చేరిందంటండి. ఒక్కరోజే 1,650 రూపాయలు ఎక్కబాగిన తులం బంగారం దేశీయ మార్కెట్లో ఆల్ టైమ్ హైకి గోల్డ్ రేటు. వెండికి డిమాండ్. కిలో అది కూడా వెండి కూడా కిలో మీద దాదాపు 1900 పెరిగిందంట. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ $3,318. ఇక తడిసిన ధాన్యం ఏది పరిహారం? వడగండ్ల బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. నష్టపోయిన ప్రతి ఎకరానికి 50,000 చొప్పున చెల్లించాలి. సూర్యాపేట దంతాపల్లి రహదారిపై రైతుల రాస్తారోక అంట. ఇక మళ్ళీ తెరపైకి ఎస్టీ వర్గీకరణ ఉద్యమం. ఎస్సీ ఉపకుల వర్గీకరణకు పెరుగుతున్న డిమాండ్. ఉద్యమానికి సిద్ధమవుతున్న ఆదివాసీ ప్రజా సంఘాలు. ఖమ్మం, వరంగల్ జిల్లాలను సన్నాహ సమావేశాలు. అందులో భాగంగానే నేడు ఇల్లందులో బహిరంగ సభలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక చైనాపై టారిఫ్ 245% అని చెప్పి వీళ్ళు ఇంకో ఆర్టికల్ రాశారు.